ప్రతిష్ఠ చేసి పూజలు నిర్వహిస్తానని మొక్కుకున్నాడు. కలరా వ్యాధి తగ్గడంతో 1815లో అమ్మవారిని ప్రతిష్ఠ చేసి ఉజ్జయిని మహంకాళిగా నామకరణం చేశారు. 1864లో ఆలయ నిర్మాణం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక్కడ జరిగే బోనాలను లష్కర్ బోనాలు అంటారు. తొట్టెల ఊరేగింపుకు తోడుగా పోతురాజుల విన్యాసాలు, వివిధ జానపద గ్రామీణ కళాకారుల ప్రదర్శనలతో అంగరంగ వైభవంగా ఉత్సవాలు మొదలవుతాయి. బోనం అంటే భోజనం. ఈ భోజనం అమ్మవారికి భక్తితో అర్పించే నైవేద్యం. కొత్త మట్టి కుండను పసుపు కుంకుమ బొట్లతో అందంగా అలంకరించి దాంట్లో అన్నమును వేసి ఆ కుండ చుట్టూ వేపకొమ్మలను ఆకులను కట్టి దానిపైన మరో చిన్న కుండను, ఆ పైన మట్టి ప్రమిదలో దీపం పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో బోనం కుండను తయారు చేస్తారు. ఆడబిడ్డలందరూ కొత్త వస్త్రాలు ధరించి ఎంతో నిష్టగా వాటిని తలపై ఎత్తుకొని సామూహికంగా కలిసి అమ్మవారి గుడికి ఊరేగింపుగా వచ్చి బోనాలను సమర్పిస్తారు. అమ్మవారి దగ్గర సాకపోసి పిల్లా పాపలను, కుటుంబ పెద్దలను అందరినీ సల్లంగా చూడాలని అమ్మవారిని వేడుకుంటారు. మల్లమ్మ, మైసమ్మ, నల్లపోచమ్మ, గల్లి మైసమ్మ, బద్ది పోచమ్మ, గోల్కొండ జగదాంబిక, లాల్ దర్వాజా సింహవాహిని, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ పేరేదైనా అమ్మవారు ఒక్కరే.